ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలందరూ దూర ప్రాంతాల ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు సూచించారు. శనివారం నర్సాపూర్లోని రాయారావు చెరువు 7-9 వార్డుల్లో డ్రైనేజీలను ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రామ్ చరణ్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎగువ భాగం నుండి ఎంత వరద వచ్చే అవకాశం ఉన్నందున వివరాలు జాగ్రత్తగా ఉండాలని, వరద పరిస్థితిని ముందుగా అంచనా వేసి ప్రజలను ముందస్తు అప్రమత్తం చేయాలని సూచించారు. వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాకు ఆదివారం వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో యంత్రాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి రక్షణ చర్యలు పర్యవేక్షణ చేయాలన్నారు. అక్కడ టేక్మాలు, సో అల్లాదుర్గు ఇటువంటి మండల్స్లో అన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం పడ్డది. ప్లస్ సింగూరు ప్రాజెక్ట్ కూడా మనకి ఇన్ఫ్లోస్ చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు ఒక 20 క్యూసెక్స్ వాటర్ వాళ్ళు రిలీజ్ చేసినారు. ఇప్పుడు ఈరోజు 40,000, నిన్న 20,000, ఈరోజు 40,000 క్యూసెక్స్ రిలీజ్ చేసినారు. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే వాటర్ ఎక్కువ ఫ్లో వస్తూ ఉంది. సో చాలామంది పర్యాటకులు కూడా చాలామంది ఇప్పుడే వచ్చే వాటర్ చూడాలని చెప్పి దాంట్లో స్లిప్ అయి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకని అంతా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరికి కూడా లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి అందరినీ కూడా ఫీల్డ్లో ఉండమని చెప్పినాం. సో అందరు కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తూ ఉన్నాం. బట్ పబ్లిక్కి అందరికి కూడా, ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే అత్యవసర పరిస్థితి ఉంటే తప్పితే వర్షం ఉన్నా లేకపోయినా కానీ కూడా, ఎందుకంటే సగం మండలాల్లో మనకు భారీ వర్షం ఉంది, కొన్ని మండలాల్లో చిన్న వర్షమే ఉంది. సో వర్షం ఉన్నా లేకపోయినా కానీ అత్యవసర పరిస్థితి ఉంటే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తాను.